టు ఆల్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. డెవిల్ కార్డ్ వచ్చింది. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. అంటే అందులో పూర్తిగా లీనమైపోయి ఉన్నారు. లస్ట్ తోటి ఉన్నారు మీ వ్యక్తి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. కింద డెవిల్ ఉందండి. దాన్ని షో ఆఫ్ చేయొద్దు. అందుకని క్లోజ్ చేస్తున్నాను. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ వ్యక్తి మీతోటి 100% రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. మీరు లేని లైఫ్ అనేది లీడ్ చేయలేను అనే విధంగా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీకు ప్రపోజల్‌తో కూడా ముందుకైతే రావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నవాళ్ళు మళ్ళీ మా లైఫ్‌లోకి రావడం ఏంటని మీరు అనుకోవచ్చు. అదంతే. విధి అనేది మన చేతిలో ఆధీనంలో ఉండదు. దాని టైం వచ్చినప్పుడు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, ఇలా కాలగర్భంలో పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీకైతే మీ వ్యక్తికి మీకు మ్యారేజ్ అనేది కూడా జరుగుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఆ వ్యక్తి పెట్టాలనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని నెగెటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు. అందువల్ల స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు. చుట్టూతల ఉన్నవాళ్ళు తనని బ్యాడ్‌గా అయితే అనుకుంటూ ఉన్నారు. అన్‌మ్యారీడ్ పీపుల్‌కి అయితేనేమో మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అదే మ్యారీడ్ వాళ్ళకైతే కంపల్సరీ మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది. మీ వ్యక్తిని చుట్టూతల ఉన్న వాళ్ళ యొక్క టార్చర్ అనేది ఎక్కువగా అవుతుంది. వారి యొక్క పెయిన్. వారి నుంచి తప్పించుకోవడానికి మీ వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయా? లేవా? ఫ్యూచర్ ఎలా ఉంటుందని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి. పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై. సీ యూ అండి.